ముఖ్యంగా శంకర్ గారు అన్ని ఏజ్ గ్రూప్ ని గ్యాదర్ చేయాలని తీశారనిపించింది నాకు ఈ సినిమా. ఎందుకంటే పిల్లలకేమో ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా, ఈ రోబోట్ లాగా ఉండటం పిల్లలు ఇష్టపడతారు. యూత్ అంటే ఒక కాన్సెప్ట్, మా పెద్దవాళ్ళు ఇంకొక భారతీయుడు అంటే మన పాత భారతీయుని, ఓల్డ్ భారతీయుని గుర్తు చేశారు. మైండ్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అనిపించింది చూడగానే. కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపించింది నాకు. సినిమా అంతా ఓకే, బాగానే ఉంది, అందరిని రీచ్ అవ్వాలని తీశారు. సిద్ధార్థ బాగా తీశారు, బాగానే చేశారు. భారతీయుని కొట్టలేదే, కర్రలు అదంతా కలిసి అందరూ కలిసి అదే కొంచెం ఎక్కువగా లెంత్ ఎక్కువ ఉంది అన్నాను కదా, అదే అనిపించింది. కాకపోతే కాన్సెప్ట్ తీసుకెళ్లడంలో పక్కన కొంచెం మిస్గైడ్ లాగా, అంటే పక్కన వాళ్ళకి రీచ్ వాళ్ళకి మళ్ళీ 3 కోసం వెయిట్ చేయాలి కాబట్టి అందుకని స్టోరీలో సస్పెన్స్ పెట్టాలనుకున్నారు అనుకుంటా. కానీ ఓవరాల్ గా పార్ట్ 1 ఎక్సలెంట్. అది ఇప్పుడు జనరేషన్ కి రీచ్ అవ్వాలని తీశారనిపించింది నాకు శంకర్ గారు. అప్పుడు ఏజ్ కూడా అప్పుడు 26 years బ్యాక్ కదా, అప్పుడు మైండ్ జనరేషన్ కూడా వేరే ఉంది, మన ఆలోచన విధానం కూడా అప్పుడు వేరే ఉంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా ఉంది, ఆ ఫాస్ట్ గా తగ్గట్టే తీశారనిపించింది. పర్లేదు, బాగుంది, చూడాలి, అయితే అందరూ చూడాలి. Overall movie was good. You can watch it one time with the family. It's family based audience attraction only. So chudochu, it's good. It's incredible. I cannot mark on his acting. It's always incredible. Acting అయితే మంచిగానే ఉంది. We'll wait for part 3. Let's see what's there. అంటే చాలా మంది outdated story అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? Obviously అండి, like it's not like updated, but like updated technologies వాడారు, updated songs and shoots and like there are things which are updated but not the storyline. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ఉండింది. Like it did not suit the current trend అలా అనిపించింది. అంటే భారతీయుడు 1 లో కనెక్ట్ అయిన ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు, అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదండి. అదే చెప్పాను కదా, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు షో ఇట్ ఇన్ ద పార్ట్ 3 ఓన్లీ. పార్ట్ 3 మైనస్ అంటే సెకండ్ కొంచెం లాగ్ పడింది, అదే మైనస్ ఫర్ మీ. ఇట్ వాస్ ద మైనస్ పార్ట్. అండ్ ఒక లైక్ అంత ఏజ్డ్ పర్సన్ ఇంత లైక్ ఏమైనా ఎఫర్ట్స్ లైక్ బామ్మ కలర్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ లైక్ బిలీవబుల్, ప్రాక్టికలీ నాట్ బిలీవబుల్. బట్ ఈ మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లో చూస్తే యూ కెన్ టాలరేట్ దట్. మ్యూజిక్ ఎలా ఉంది మేడం? యా, యూ కెన్ వాచ్ ఇట్ అండ్ అన్ని లేవు అన్నయ్య, అది ఒకటే ఉందా? ఒకటిగా నువ్వు నోట్లో పెడుతున్నావు కూర్చున్నడికి లేదా? మీరు ఎంజాయ్ చేశారా? భారతీయుడు 2 సినిమా చూసినా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక్కటే మాటలో చెప్పుకోవాలంటే, ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ ఫ్రాడ్ జరుగుతుంది కదా, ఇన్స్టాగ్రామ్ బెట్టింగ్ లో ఫ్రాడ్ జరుగుతుంది. సినిమా పెద్ద రాడ్ పోయా, మామూలుగా అంటే మామూలు రాడు కాదు, ఇట్లా దింపిండు, పెద్ద రాడ్ దింపిండు శంకర్. నిజంగా చెప్పుకోవాలంటే డైరెక్టర్ శంకర్ గారు పెద్ద సినిమాలు ఇస్తాడు, మంచి సినిమాలు ఇస్తాడు, కమల్ హాసన్ తో అనుకున్నాం. బట్ ఏమి లేదు భయ్యా, సినిమా రొట్ట స్టోరీ తీసుకుపోయి ప్రతి ఒక్కరిని తీసుకుపోయి పెద్ద పెద్ద క్యారెక్టర్లు పెట్టి, పెద్ద పెద్ద హీరోలను పెట్టి, ఆ సిద్ధార్థుని పెట్టి ప్రతి ఒక్కరిని మంచి క్యారెక్టర్ తీసుకొని ఒక మంచి స్టోరీని తీసుకొస్తారు అనుకున్నారు. అన్ని సినిమాలను మొత్తం ఒకదాన్ని కలిపి అన్ని సినిమాలు ఒక్కొక్క పార్ట్ ని తీసుకొని భారతీయుడు 2 సినిమాని తీసి పబ్లిక్ ని చూతేమని ఇచ్చేసాడు. పబ్లిక్ ని పక్కా చూతేమని ఇచ్చాడు భయ్య. సినిమాలో ఒక్క కాన్సెప్ట్ లేదు. దీనికంటే నయం భయ్య యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లో బాగుంటాయి, దాంట్లో ఒక స్టోరీ అని ఉంటుంది, ఒక కాన్సెప్ట్ అని ఉంటుంది. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ లంచం. ఆ లంచం గురించి సినిమా మొత్తం చూపిస్తాడు. ఆ లంచం అంటాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లంచం అంటాడు. సెకండ్ హాఫ్ లో దాని ఒక మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఒక ఫ్యామిలీలోనే అది చేయాలి, ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, లంచం అంటాడు. మొత్తం అదే సినిమా, మొత్తం అదే ఏదో రొట్ట స్టోరీ. కామెడీ ఏముంది భయ్య, కామెడీ లేదు, బొచ్చు లేదు, సినిమాలు అసలు ఏమీ లేదు. In the newspaper. Yes. I cannot name it now. I can tell, but I don't want to openly tell. So all the issues he himself admitted. So for 3 or 4 years, he observed in the paper that what he wanted to present for the future reference for the youngsters. What's the Kamala Hassan performance in the movies? What about? Excellent. Now he is more than 100 now. It is depicted as 100 age. So he is walking and calm, dressing exposed. Young actor Siddharth performance in this movie and Rakul Preet Singh and Bobby Simha, Brahmanandam mainly. So how you Brahmanandam disappointed. He has not come in the picture, only once he came. I am expecting in the next this thing. Especially I think as a comedian,
I expect. Did movie team given any hint about the Indian 3 in the movie now? I think 1 or 2 or villain they left over. I think he will handle with the 3. Okay. That was very nice. Thank you. ఉంది బట్ ఏంటంటే కొద్దిగా స్లో మోషన్ అనిపించింది అనమాట. ఇంకా అంటే పాటలు తప్ప మిగతావి అయితే కొన్ని అంటే టచింగ్ అనిపించా, కొద్దిగా అన్ని రియల్ ఇన్సిడెంట్ అన్నీ అయితే ఉన్నవి. పార్ట్ 1 ఓన్లీ కరప్షన్, కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు జనాలు ఎలా ఉండాలో, మనుషులు ఎట్లా క్రూరంగా తయారవుతున్నాం, మంచి కాకుండా ఎప్పుడు ముంచుతామా ఎప్పుడు చేద్దాం అనేది ఉంది. కానీ దీంట్లో మారాలా, ఫస్ట్ వాళ్ళు మారితే వీళ్ళు మారాలి, సొసైటీ మార్చాలి కాదు, ఫస్ట్ మనం మారాలా. ఓటు హక్కు వేస్తేనే మన దేశాన్ని బాగా చేయలేము, ఫస్ట్ మంచిగా మనం మారితేనే బాగా చేస్తాం అనేది బాగా క్లారిటీగా అయితే చూపించిండు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొద్దిగా స్లో ఉందన్న, కొద్దిగా స్లో అయితే పక్క ఉంది ఈ మూవీ. బట్ ఏంటంటే మన పార్ట్ 3 గురించి అయితే లాస్ట్ లో ఇస్తారు అన్నమాట ట్రైలర్, అది మాత్రం హైలైట్ ఉంది. మెయిన్ హైలైట్ అయితే మనం 3 గురించి వెయిటింగ్ చేయడానికి ఉంది. అన్న పార్ట్ 3 గురించి అంటే ఇట్లా పోయి మనం ఎదిరిస్తా కాదు, ఆయన ఒక పొలిటీషియన్ వచ్చి మారుస్తా అనుకున్నాం, అలాగే చూపించింది అనమాట. మన 3 వచ్చిన తర్వాత మనకి బాగుంటుంది. కన్క్లూజన్ మీద అయితే వదిలినాడు, అది మాత్రం వేరే రేంజ్ లో ఉంటుంది. మంచి స్టఫ్, అది ఇంకా మంచి ఫుల్ వేరే లెవెల్ ఉంటుంది. బయటకు వచ్చినా మీరు రాగానే కనిపించారు. సరే అడగండి ఏమైంది? సినిమా ఎలాగుందంటే సినిమా లాగానే ఉంది, కానీ దాంట్లో ఏం లేదు. లోన లోటారం పైన పటారం అన్నట్టు ఉంది. ఆయన నాకు మాత్రం భారతీయుడు 1 సూపర్ గా ఉంది. ఆయన భారతీయుడు 1 కి మించిన మూవీస్ 1, 2, 3, 10 రానియకుండా దాన్ని మించింది ఏముండదు. కమలా హాసన్ యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంది. సిద్ధార్థ్ గారు కూడా బాగా నటించడం జరిగింది. శంకర్ గారికి ఇది మాత్రం ఇది అంత మంచి సినిమా కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదే ఒక లైన్ తోని అదే దాని మీద తీయడం, స్క్రిప్ట్ దాని మీద చేయడం, కొత్తగా చూపెడితే బాగుండే అనిపిస్తుంది. కరప్షన్ అనేది అందరికీ తెలుసు కదా, అదే విషయం మీద లాగేంది అనిపిస్తుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా ఉంది సినిమాలో? అనిరుద్ధ్ గారి మ్యూజిక్ బానే ఉంది, పర్వాలేదు. అనిరుద్ధ్ గారు, ఏ రహమాన్ గారు ఏం పడదండి. గేమ్ చేంజర్ కి దానికి ఏమైంది, ఎందుకంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ప్రయోగంలో ఇది ఫెయిల్ అని అనుకుంటున్నాను నేను. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా ఉంది భారతీయ 2లో? భారతీయ 2లో అనిరుద్ధ్ గారు దానికి మ్యూజిక్ అంతంత మాత్రమే ఉందండి. నాకైతే నచ్చింది. మీకు తెలియదు అనిరుద్ధ్ గారు అని చెప్పేసి? నాకేం తెలియదు అండి. ఇక్కడికి వచ్చేసి కొంచెం మైండ్ కొంచెం బ్లాక్ అయిపోయింది. భారతీయ 2 చూడంగానే నేను భారతీయుడినా లేకుంటే ఇండియనా అని అర్థమైపోయింది. నేను ఏఆర్ రెహమాన్ గారు దీంట్లో చేసింది. Always Kamal, good movie. సినిమా చాలా బాగున్నది, నో ప్రాబ్లం. కమలేసన్ యాక్టింగ్ సూపర్, సిద్ధార్థ్ యాక్టింగ్ సూపర్. భారతీయ 3 కూడా చూపించారు లాస్ట్ 10 minutes లో. ఓకే, ఎలా ఉండబోతుంటారు అది వచ్చినాక తెలుసు కదా ఎట్లుంటది, కానీ హైలైట్ అయితే మంచిగా ఉంది. క్లోజింగ్ సరే, ఫస్ట్ లో ఉన్నప్పుడు అతను 30 years, ఇప్పుడు 60 years. మీరు పుట్టినప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు, డిఫరెంట్. కానీ ఈ వయసులో ఇంత యాక్టింగ్ చేయాలంటే గ్రేట్. ఎవరి ఇష్టం అందు ఉంటుంది. ఇప్పుడు నా ఇష్టం నాది ఉంటుంది, మీ ఇష్టం మీద ఉంటుంది. భారతీయుడు 3 very good. We hope. Some this weakness is there, but on the whole, as far as pakka, don't doubt it all. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? But ఆయన క్యారెక్టర్ is good. బాగా చేశారు, ఇది వెరీ గుడ్. అంటే మనకి ఫస్ట్ 1 ఉన్నది అప్పుడేమో ఏఆర్ రెహమాన్ ఇచ్చారు సంగీతం, ఇప్పుడు అనిరుద్ధ్ ఇచ్చారు కదా, సో ఆ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసిందా మన సంగీతం? అనిరుద్ధ్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ రెహమాన్ కంటే. రెహమాన్ అంటే ఇప్పుడు బిజీ ఉన్నాడు కాబట్టి ఈజ్ గుడ్, హి డన్ వెరీ గుడ్. అంటే 3 కోసం మళ్ళీ ఏమైనా లీడ్ ఇచ్చారా? ఏమమ్మా ఇచ్చాడు లాస్ట్ లో, గివెన్ సమ్ లీడ్, విల్ కమ్ బ్యాక్. సేమ్ కరప్షన్ అనుకోవచ్చా మరి? బేసికలీ ఈవెన్ భారతీయుడు 1 is also కరప్షన్ కాబట్టి ఇది నో అదర్. న్యాయం అనుకుని అదే బేస్ చేసుకుని వచ్చారు. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇల్లు అయితే ఎంత నీట్ గా ఉండాలో సొసైటీ కూడా అంతే నీట్ గా ఉంటే బాగుంటది. అది ఈ సినిమాలో బాగా చూపించారు. తప్పు చేస్తున్నా అందరికి చెప్తాం కదా మనం, బయట వాళ్ళకి మనం చేయకుండా ఉంటే సొసైటీ క్లీన్ గా ఉంటదని శంకర్ మన మీదే వదిలేస్తాడు. సినిమాలో అయితే అదే చూపించారు. వాళ్ళ నాతో పాటు రమ్మానండి, మళ్ళీ వాళ్ళకి సినిమా వేసి చూపిస్తానండి. కావాలంటే ఒక షో బుక్ చేస్తానండి. ఎవరండి వాళ్ళు సరిగా చూడలేదండి. సినిమా చూడకుండా నెపోటిజన్స్ వచ్చి మాట్లాడితే మీరు ఎట్లా అంటే చెప్తారు. నేను కమలాషన్ గారి ఫ్యాన్ కాదు, శంకర్ గారి ఫ్యాన్ కాదు. సినిమా ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. చూడలేదు మొన్న ఫస్ట్ దానికంటే ఇది బాగుంది. ఈ బ్యాంకులు కొల్లగొట్టిన కూడా పట్టుకొచ్చి ఇట్లానే చేయాలి. అదేవిధంగా
మంచి సినిమాలు తీస్తారు, పబ్లిక్ ఆదరణ కూడా బాగుంది, మంచి నచ్చుతున్నారు. బయట రియల్ లైఫ్ అలా జరిగితే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. ఎంతమంది ఇప్పుడు అవినీతి చేస్తున్నారు అలాంటి పట్టుకోవాలి, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు, పట్టుకోవాలి. బాగుంది, సినిమా బాగుంది. అందరూ కరప్షన్ వాళ్ళను దొరకబట్టి చేసేదానికంటే ఇంట్లో నుంచే కరప్షన్ ఆపాలనేది ఒక మంచి ఉద్దేశం. ఇంటి నుంచే కరప్షన్ ఆపే విధంగా ప్రయత్నం కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? అల్టిమేట్లీ దానికి మించిన యాక్షన్ లేదు. తర్వాత నెక్స్ట్ సిద్ధార్థ్ గుడ్ యాక్ట్. భారతీయుడు 1కి 2కి డిఫరెన్స్ ఎనర్జీ లెవెల్స్ కమల్ హాసన్ అప్పుడు ఇప్పుడు సేమే ఉంది, నో డౌట్ అయినా. ఇంత ఏజ్ అయినా కూడా చాలా బాగా చేశాడు. భారతీయుల్లో ఒక మెసేజ్, దీనిలో ఇంకొక మెసేజ్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇంకా వాళ్ళకి తెలియదు. ఓకే, డెఫినెట్లీ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు, దిల్రాజ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి సో దట్స్ గోయింగ్ టు బి బెటర్ అంటే 2 సినిమాలు ప్యారలల్ గా డైరెక్ట్ చేయడం వల్ల ఇట్లా ఈ ప్రాబ్లం అంతే. ఇప్పుడు నాకు తెలిసి ఈ గేమ్ చేంజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిండొచ్చు. ఈ మూవీ మీద కొంచెం ఏంటంటే మీకు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. లైన్ బానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా పూర్ ఓవరాల్ గా సినిమా నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. నేను జెన్యూన్ గా మీ అందరితో నేను ఇప్పుడు చెప్తా ఉంటాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది నా ఒకటికి ఇట్లా అనిపించింది కాబట్టి చెప్పలేము, డిసైడ్ చేయలేం కదా. అది మ్యూచువల్ పాయింట్, కలెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అనుకొని వస్తే మాత్రం చాలా పొరపాటు. మోసపోయినట్టేనా? సినిమానే కాదు, సినిమానే కాదు. భారతీయుడు 1 ఇన్నేళ్ళు చూసాం కదా, ఆ సినిమాని నాశనం చేసేకి తీశారు. అసలు కమల్ హాసన్ రేటింగ్ కాదు, అసలు సినిమానే కాదు. రేటింగ్ ఎందుకు? ఇంకా సినిమానే కాదయ్య, అది 3 గంటలు తలనొప్పి. ఎలా అనిపించిందండి కమల్ హాసన్? చాలా బాగుంది. కమల్ హాసన్ గారు యాక్టింగ్ గురించి ఏం చెప్తా ఉండే, ఆయన సూపర్ యాక్టర్, ఇండియాలోనే ద బెస్ట్ యాక్టర్ కదా. అంటే భారతీయుడు తర్వాత మళ్ళీ ఇండియన్ 2 వచ్చింది. 3 వస్తుంది, వెయిట్ చేయండి. 3లో అసలు కథ ఉంటుంది.